ಯೂಟ್ಯೂಬ್ డస్ట్ ఉందో చూడండి. అండ్ నేను ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. ఈ హెల్మెట్ వేసుకుంటే ఊపిరి ఆడదురా బాయ్. నాకు పెద్ద డ్యామేజ్ ఏమైందంటే, నా బైక్ ఉంది కదా, సో ఈ సైలెన్సర్ కనిపిస్తుందా మీకు? ఈ సైలెన్సర్కి ఒక చిన్న బొక్క పడింది. సడన్గా కార్ మిడిల్ రోడ్లో నిలిపేసి ఒక అమ్మాయి డోర్ ఓపెన్ చేసింది. నేను కంట్రోల్ చేశాను, నా వల్లైనంత వరకు నేను కంట్రోల్ చేసా. సో దగ్గరికి వెళ్ళే కొద్దికి నేను ఇంకా ఇటు తిప్పేశాను. అదేమైందంటే ఫుల్ బ్యాలెన్స్. సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. సో ఈరోజు వచ్చి యాక్చువల్లీ నేను నా బైక్ని సెకండ్ సర్వీస్కి ఇస్తున్నా. ఖాళీగానే ఉన్నాను కదా, బైక్ని సర్వీస్కి ఇచ్చేద్దాం అనుకుంటున్నా. యాక్చువల్లీ 2500 కిలోమీటర్స్కి ఇమ్మని చెప్పారు వాళ్ళు. ఆల్మోస్ట్ 2600 కంప్లీట్ అయిపోయింది. ఎందుకైనా మంచిది ఈరోజు ఈ వర్క్ కంప్లీట్ చేద్దామనేసి ఫిక్స్ అయ్యా. అండ్ నేను ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. నా బైక్ యాక్సిడెంట్ అయింది. సో నాకు కూడా కొంచెం ఈ ఫింగర్ ఉంది కదా, సో ఈ ఫింగర్ కొంచెం ఇదైందన్నమాట, దెబ్బ తగిలింది దీనికి. సో బైక్ ఏమైందని చూపిస్తాను చూడండి. బైక్కి యాక్చువల్లీ మనకి సైడ్లో ఫ్రేమ్స్కి ఏం కాలేదు, కానీ ఇక్కడ చూసారనుకోండి, చూడండి ఫుల్ స్క్రాచ్ ఇక్కడ. నిన్న బైక్ ఫుల్ దీని మీద పడింది వెయిట్. అండ్ ఇంకొక పెద్ద డ్యామేజ్ ఏమైందంటే, నా బైక్ ఉంది కదా, సో ఈ సైలెన్సర్ కనిపిస్తుందా మీకు? ఈ సైలెన్సర్కి ఒక చిన్న బొక్క పడింది. అది ఎలా బొక్క పడిందంటే, మా ఆఫీస్ దగ్గర హంప్స్ వేసి ఉంటారు, అంటే వితిన్ ఒక 10-20 మీటర్స్కి అంతా ఒక్కొక్క హంప్ ఉంటుంది. సో హంప్ని ఎక్కించే లైక్ దాని మీద పాస్ అయిన ప్రతిసారి టచ్ అవుతూ ఉంది. సో టచ్ అయిన ప్రతిసారి కొంచెం కొంచెంగా ఇదైపోయి దానికి పడింది బొక్క. సో దాన్ని ఒకటి చెక్ చేయించాలా, అండ్ జనరల్ సర్వీస్ చేయించి ఇది చేయించాలా, చైన్ క్లీనింగ్ అవంతా. చూడండి ఎంత గలీజ్గా ఉందో. సో ఈరోజు వర్క్ ఇది, బైక్ అండ్ సర్వీస్ది. ఆన్ చేసి పెట్టా కొంచెం వార్మప్ కానీ అనేసి, ఎందుకంటే డైరెక్ట్గా అలానే తీలేం కాబట్టి మనము కొంచెం వార్మప్ కానీ అనేసి ఆన్ చేసి పెట్టేసా. డస్ట్ ఉందో చూడండి. సో నేను లాస్ట్ టైం ఇచ్చిన షోరూమ్ దగ్గరికి వెళ్ళట్లేదు, ఇప్పుడు డిఫరెంట్ షోరూమ్ దగ్గరికి వెళ్తున్నా. ఎందుకంటే నాకు లాస్ట్ టైం ఇచ్చిన చోట నాకు సర్వీస్ అంతగా నచ్చలేదు. సో అందుకే ఇప్పుడు నేను జనరల్గా నా యాక్సిస్ ఇస్తాను కదా, యాక్సిస్ బైక్. సో ఆ షోరూమ్ మేనేజర్ ఉన్నాడు కదా, షోరూమ్ మేనేజర్, సర్వీస్ సెంటర్ మేనేజర్, వాళ్ళ రిలేటివ్స్ ఎవరిదో ఇక్కడ ఎస్ఎఫ్ఎస్ కాలేజ్ దగ్గర ఉందంటే అక్కడికి వెళ్తున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం ఇచ్చిన చోట నాకు అసలు వర్స్ట్ సర్వీస్ అనిపించింది. నాకు ఆ షోరూంలో అసలు బైక్ ఎందుకు తీసుకున్నాను అనిపించింది. నాకు ఆ రేంజ్కి వర్స్ట్గా నాకు సర్వీస్ దొరికింది వాళ్ళ సైడ్ నుంచి. మనప్పుడు నీట్గా క్లీనింగ్ చేసుకొని సెకండ్ సర్వీస్ ఇది. సో దీని తర్వాత బైక్ ఎలా పర్ఫార్మెన్స్ ఉంటుంది అనేది కూడా చూడాలి నాకు. ఎందుకంటే నేను కొత్త బైక్, నాకు నాది ఫస్ట్ కొత్త బైక్ ఇది. ఇంతకుముందు నేను యాక్సిస్ ఉంది కదా నా దగ్గర, సో యాక్సిస్ వచ్చి సెకండ్ హ్యాండ్లో తీసుకున్నాను కాబట్టి నాకు దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో నాకు నీట్గా తెలియదు. అంత వీడియోలలో చూసి నేను కూడా నేర్చుకోవడమే కానీ. సో యాక్సిడెంట్ ఎలా అయిందో చెప్తాను చూడండి. సో నిన్న ఇలానే వెళ్తా ఉంటే కరెక్ట్గా ఆఫీస్కి, కరెక్ట్గా ఇదే స్పాట్లో అమ్మాయి సడన్గా ఇలా డోర్ ఓపెన్ చేసి కింద పడినా అండి. అడక్కండి, పెయిన్ మాత్రం నరకంగా అనిపిస్తూ ఉంది. ఈ బెంగళూరు క్లైమేట్ ఎంత చల్లగా ఉంది అసలు, మీరు నమ్ముతాం. జెర్సీ వేసుకున్నా పైన, అయినా చల్లగా ఉంది. వింటర్ స్టార్ట్ అయింది కదా, సో ఆబ్వియస్లీ బెంగళూరు క్లైమేట్ తట్టుకునేదానికి కాదులే చలికి. ఇలానే ఉంటుంది క్లైమేట్ ఇంకొన్ని రోజులు, ఏం చేయలేము మనం. వింటర్ స్టార్ట్ అయింది కదా, నాకు అందుకే కొంచెం ఫీవరు, ఈ కాఫ్ అనేది తగ్గట్లే. చాలా రోజుల నుంచి ఉంది ఈ కాఫ్ అయితే మాత్రం. ఇదంటే సర్వీస్ సెంటర్, చిన్నదిగా క్యూట్గా ఉంది రా బాయ్, నచ్చింది నాకు.
నేను మళ్ళీ ఈ ఏరియా లోపలికి ఎప్పుడు వెళ్ళలేదు. ఇక్కడ ఫస్ట్ టైం వెళ్తాం. వచ్చింది ఇక్కడికి, నేను ఈ సైడ్కి వచ్చింది నేను ఫస్ట్ టైం. ಸರ್ವಿಸ್ ಬಿಡಬೇಕಾಗಿತ್ತು, ಸೆಕೆಂಡ್ ಸರ್ವಿಸು. ಹಾಂ ಇದೆ, ಅದು ಬ್ರೇಕ್ದು ಒಂದೇ ಜಾಸ್ತಿ ಪ್ರೆಷರ್ ಅಪ್ಲೈ ಮಾಡಿದ್ರೆ ಸೌಂಡ್ ಬರುತ್ತೆ. ಹಾಂ ನಾಯ್ಸ್ ಅಲ್ಲ, ಸೌಂಡ್ ಜಾಸ್ತಿ ಬರುತ್ತೆ. ಒಂದ್ಸತಿ ಇದು ಮಾಡಿ ನೋಡಿ. ಅದು ಬ್ರೇಕ್ ಚೆಕ್ ಮಾಡಿದ್ರಾ? ಅದು ಹಂಗೇನ ಬರೋದು ಫ್ಯೂಚರ್, ಇಲ್ಲ ಅಂದರೆ ಪ್ರಾಬ್ಲಮ್ ಆಯ್ತಾ? ಹೌದು, ಅದಷ್ಟೇನಾ? ಅದು ಏನೂ ಆಗಲ್ಲ. ಓಕೆ ಓಕೆ. ಇದು ಸೆಕೆಂಡ್ ಸರ್ವಿಸ್ ಇದು. ಸಿಂಗಲ್ ಚಾನಲ್ ಓಕೆ. ಸಿಂಗಲ್ ಚಾನಲ್ ಬೇಸಿದ್ದಾಗ ಹಿಂದ್ಗಡೆ ಬ್ರೇಕ್ ಹೊಡೆದ್ರೆ ಸ್ಕಿಡ್ ಆಗೋದು ಗಾಡಿ. ಓಕೆ. ಇವನ್ ನಮ್ಮ ಗಾಡಿಗಳು ಸ್ಕಿಡ್ ಆಗಲ್ಲ. ಇದು ಹಿಂದ್ಗಡೆ ಬ್ರೇಕ್ ಹೊಡೋದ್ರೆ ನಿಮಗೆ ಗಾಡಿ ಯಾವುದೇ ಕಾರಣಕ್ಕೂ ಸ್ಕಿಡ್ ಆಗಲ್ಲ. ಗಾಡಿ ಇಷ್ಟು ನಾವು ಓಡಿರೋದು ಅಷ್ಟೇ. 2500 ఓడిరోదు. సెకండ్ సర్వీసు. ఓకే. నీడ నిలిపేసాము సర్వీస్కి. అది జనరల్ సర్వీస్కి ఇస్తూ ఉండేది. సో ఆయన మేనేజరు ఇక్కడ. సో మనకి ఎస్టిమేటెడ్ బిల్లు కూడా పడింది కొంచెం గట్టిగానే, 600 రూపీసు. అంటే జనరల్ సర్వీస్ అంటే వాషింగ్ ఆడ చెక్ చేసేది మాత్రం, అంతే, ఇంకేం చేయరు వాళ్ళు. బట్ మనం జనరల్ సర్వీస్ ఇచ్చామనుకోండి, బెస్ట్ ఏమంటే ఏదైనా ఇష్యూస్ ఉంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా బైక్ సెకండ్ సర్వీస్ వచ్చి 5000 కిలోమీటర్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో 5000 అంటే ఇప్పుడు నాకు 2500 2600 కంప్లీట్ అయింది. సో 2600 నుంచి నెక్స్ట్ ఇంకా 5000 వరకు ఈ గ్యాప్లో ఏదైనా ఇష్యూస్ ఉంటే దాన్ని రెక్టిఫై చేస్తారు వాళ్ళు. సో అప్పుడు 5000 కిలోమీటర్స్ వరకు మనం స్మూత్గా బైక్ని డ్రైవ్ చేసుకోవచ్చు. సో అందుకోసం జనరల్ సర్వీస్ అనేది ఎవ్రీ 5000 కిలోమీటర్స్ బిట్వీన్లో ఒకసారి ఇచ్చేది నాకు తెలిసినంత వరకు బెస్ట్ అనమాట. ఇంత చోపు నేను వాళ్ళ దగ్గర అయితే కనుక్కునింది. సో అండ్ మన బ్రేక్ది కూడా కనుక్కున్నాము. అది కూడా వచ్చి ఫ్యూచరే, అది ఇష్యూ ఏం కాదంట. సో ఇంకా అది కూడా మనకేం ఇష్యూ లేదు. సో ఇక్కడ మన బైక్ని వదిలేసి వెళ్తున్నాము. సో గైస్ మన బైక్ కూడా నీట్గా రెడీ అయిపోయింది. సర్వీస్కి ఇచ్చాక బైక్ అట్లే షైన్ అవుతుంది తెలుసా. అదే ఒక 5 మినిట్స్ తర్వాత మా ఇంటిగా నిలిపాక మరీ అంత గలీజ్ అయిపోతుంది. ఇది ఎందుకు వీళ్ళంత ಬ್ರೋ, ಅದು ಆಯಿಲ್ ಸ್ವಲ್ಪ ಕ್ಲೀನ್ ಮಾಡೋಕ್ಕೆ ಹೇಳ್ತೀರಾ? ಪಾಲಿಷ್ ಮಾಡಿರೋ ಆಯಿಲ್ ಹಂಗೆ ಬಿಟ್ಬಿಟ್ಟಿದ್ದಾರೆ. ಅದ್ರ ಮೇಲೆ ಡಸ್ಟ್ ಏನಾದರೂ ಸ್ವಲ್ಪ ಕುತ್ಕೊಂಡ್ರು ಹಂಗೆ ಇದ್ಬಿಡುತ್ತೆ ತಿರ್ಗಾದು. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఆయిల్ ఇది అట్లానే ఉంది ನೋಡಿ ಬ್ರೋ. ಇದು ಯಾಕಂದ್ರೆ ನಮ್ಮ ಮನೆ ಹತ್ರ ಧೂಳು ಜಾಸ್ತಿ, ಅದು ಕುತ್ಕೊಂಡ್ರೆ ತಿರ್ಗಾದು ಹೋಗೋದೇ ಇಲ್ಲ. తుడవండ్రా అంటే కూడా లైట్గా తుడిచేసి వెళ్ళిపోయాడు కదరా బాయ్ వీడు. సో మనకి బిల్లు కూడా తక్కువనే పడింది లేండి, 350 రూపీస్ అయిన బిల్లు. మన గాడి కూడా ఏం లేదు, జస్ట్ జనరల్ సర్వీస్ అంతే. చైన్ క్లీనింగ్, వాటర్ వాష్, చైన్ లూబ్ అండ్ ఇంజన్ ఆయిల్ టాప్అప్ చేయించుకున్నాను అంతే. సో ఇక్కడ ఉన్నాడు చూడు, ఇప్పుడు వచ్చింది వెంకీతో వచ్చాను. అండ్ ఇక్కడ కూడా రీల్స్ చూస్తూ ఉంటాడు వీడు, మారాడు వీడు, ఎప్పటికీ మారాడు, రీల్స్ పంపిస్తూనే ఉంటాడు చూడండి. చూడు చూడు కోపం వచ్చేస్తుంది, ఏమన్నా అంటే చిన్నగా కోపం వచ్చేస్తుంది, వదిలేసి వెళ్ళిపోతాడు చూడు. ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోతాడు. జై శ్రీరామ్. అబ్బా జనరల్ సర్వీస్ తర్వాత ఇప్పుడు బాగుంది రా బాయ్, కొంచెం బైక్ క్లచ్ కూడా కొంచెం హార్డ్గా ఉంది, సాఫ్ట్గా లేదు సర్వీస్ తర్వాత.
అయ్యప్ప, మరి చాలా హార్డ్గా ఉంది క్లచ్ ఇది. ఏం లేదు, జస్ట్ జనరల్ సర్వీస్ ఇచ్చాను. జనరల్ సర్వీస్ అంటే ఇంకా వీళ్ళు జస్ట్ చెక్ చేస్తారు బైక్ లేదని ఇష్యూ ఉందనేసి. సో ఇష్యూ ఏం లేకపోతే ఆయిల్స్ ఏమైనా సో ఇంజన్ ఆయిల్ లేకపోతే కూలెంట్ ఇవి ఏమైనా టాప్అప్ చేయాల్సి ఉంటే అవి టాప్అప్ చేస్తారు. అవి టాప్అప్ చేసి మనకి నీట్గా వాటర్ వాష్, మళ్ళీ చైన్ లూప్ ఇవన్నీ చేయించేస్తారు మనకి. దీన్ని జనరల్ సర్వీస్ అంటారు. నాకు ఎవ్రీ 5,000 కిలోమీటర్స్ కంట ప్రతి సర్వీస్ ఉండేది. సో ఎవ్రీ 5,000 కిలోమీటర్స్ వన్స్ మనకి జనరల్ సర్వీస్ చేయించుకునేది బెస్ట్ నాకు తెలిసి. ఎందుకంటే ఈ జనరల్ సర్వీస్ చేయించిన ప్రతిసారి అంటే జనరల్ సర్వీస్ 500 రూపీస్ అవుతుంది అనుకోండి. మ్యాక్సిమం అంటే 300 నుంచి 500, మ్యాక్స్ అంటే 500 అవుతుంది. సో మినిమం అంటే 300 to 500 అవుతుంది అనుకోండి జనరల్ సర్వీస్కి. సో బెస్ట్ ఏమంటే నేను జనరల్ సర్వీస్ చేసుకోండి అని చెప్తాను, రికమెండ్ చేస్తాను ఎక్స్పెషలీ. ఎందుకంటే బైక్ సో అప్పుడప్పుడు మనం కూడా హాస్పిటల్కి వెళ్ళి బాడీ చెకప్ ఎలా చేయించుకోవాలో ఇలా బైక్స్ కూడా, ఎందుకంటే ఇవి మిషన్స్ కాబట్టి. సో దీనికి జనరల్ సర్వీస్ అనేది కంపల్సరీగా ఉండాలి అందుకోసం. సో చూడండి, ఇప్పుడు జనరల్ సర్వీస్ చేశాక నాకు నెక్స్ట్ నేను ఇవ్వబోయేది వచ్చి ఇంకొక 2,500 కిలోమీటర్స్ తర్వాతే. సో ఈ గ్యాప్లో నాకేమంటే ఇంజన్ అంటున్నా, బైక్ పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. ఇంతకుముందు నేను 2,500 కిలోమీటర్స్ ముందు పిల్లలు ఎవరో వస్తున్నారు. ಎಲ್ಲೋ ಹೋಗ್ಬೇಕು? ಅದೇ ಎಲ್ಲಿ? ಸರ್ ಅಲ್ಲಿ ಮುಂದೆ ಬಿಡ್ತೀನಿ, ಹೋಗ್ತೀರಾ? ಓ ಇದಾರ ಆಲ್ರೆಡಿ? ಹಾಂ, ಯೂಟ್ಯೂಬ್. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. నాకు ఈ బైక్దే ఫుల్ ఆయిలీగా ఉందిరా బాయ్. డిస్టెన్స్ టు ఎంటీ 110 కిలోమీటర్స్కి ఇంకా ఎంటీ అయిపోతుందంట. మ్యాక్స్ అంటే 100 కిలోమీటర్స్ అంతే దీంట్లో ఉండే పెట్రోల్ ఇంకొచ్చేది. సో రేపు మార్నింగ్ టాప్అప్ చేయించేద్దాం పెట్రోల్ని కూడా. అండ్ వాళ్ళకి హ్యాపీనెస్ కూడా కొంచెం అదేమంటే, సో చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోనని కూడా సపోర్ట్ చేశారు. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. డ్రాప్ చేస్తానంటిని హాఫ్ డిస్టెన్స్ వరకు, బికాజ్ నాకు కొంచెం వర్క్ ఉంది, ఇంటికి వెళ్ళాలి అర్జెంటుగా. సో హాఫ్ డిస్టెన్స్ వరకు డ్రాప్ చేస్తానంటే, లేదు మేము మా ఫ్రెండ్స్తోనే వెళ్తాము అని చెప్పా. ఓకే ఫైన్ అంటీ. అక్కడ సో నాకు ಈ ಬೈಕ್ ಎಲಾಗೋ ವಾಡಿಗೆ ಆ ಬೈಕ್ ಅಲಾಗ ಏನೋ ಬಾರೋ ಅರ್ಧ ದಾರಿಗೆ ಬಿಡ್ತೀನಿ, ಅಲ್ಲಿಂದ ಹಂಗೆ ಜಾಕಿ ಕ್ರಾಸ್ ರೋಡ್ ಕನೆಕ್ಟ್ ಆಗ್ಬಿಡೋಣ ಅನ್ಕೊಂಡೆ. ಅವ್ರಿಲ್ಲ ನನ್ನ ಫ್ರೆಂಡ್ಸ್ ಜೊತೆ ಹೋಗ್ತೀನಿ ಅಂದ್ರು. ಸರಿ ಆಯ್ತು ಹುಷಾರಾಗಿ ಹೋಗ್ರ ಅಂದೆ. ಆಮೇಲೆ ಕ್ಯಾಮರಾನ ಅಂದ್ಬಿಟ್ಟು ಲೈಕ್ ಮಾಡಿ, ಶೇರ್ ಮಾಡಿ, ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ ಅಂತವ್ರೆ. ಆಯ್ತು ಅಂದೆ. ಲೇ ಫುಲ್ ಆಯಿಲಿ ಆಗೇ ಐತವಲ್ಲೇ ಇದ್ಲೇ, ಒರ್ಸೇ ಇಲ್ಲ ಅವ್ನು ಕ್ಲೀನ್ ಆಗಿ. ಆದ್ರೆ ಬಿಲ್ ಮಾತ್ರ ನನಗೆ ಹ್ಯಾಪಿ ಆಯ್ತು. ಹೆಂಗೋ ಅವ್ನು 600 ಹಾಕ್ದ ಎಸ್ಟಿಮೇಟೆಡ್ ಬಿಲ್, ಫೈನಲ್ ಆಗಿ 350 ಮಾಡ್ದ. ಏನಿಲ್ಲ, ವಾಟರ್ ವಾಶ್ ಚೈನ್ ಲೂಪ್ಗೆನೆ ಅವ್ನು ಹಾಕಿರೋದು, ಈ ಪಾಲಿಶಿಂಗ್ ಹಾಕಿಲ್ಲ ಕಾಸು. ನಾನು ಸ್ಟಾರ್ಟಿಂಗ್ ಅಲ್ಲೇ ಹೇಳ್ಬಿಟ್ಟೆ ಏನೋ ಮಾಡ್ಕೊಡಿ ಅಂದೆ. ಅಮೌಂಟ್ ಹಾಕಿಲ್ಲ ಅದಕ್ಕೆ, ಅಲ್ಲಿ ಹಾಕಿದ್ರು ತಾನೆ. ಹಾ ಅಂದ್ರೆ ಇಲ್ಲಿ ಇವ್ರು ಮಾಡೋ ಪಾಲಿಶಿಂಗ್ ಡಿಫ್ರೆಂಟ್ ಆಗಿ ಮಾಡ್ತಾರಂತೋ. ನಾನು ಅದನ್ನ ಅವ್ರ ಹತ್ರ ಕೇಳ್ಬಿಟ್ಟೆ ಮಾಡಿಸಿರೋದು. ಸೊ ಈ ಶೇಡ್ ಆಗಲ್ಲ ಇದು.
ఏంటదా బర్త్డే గిఫ్ట్ ಏನು బర్త్డే గిఫ్ಟಾ ಗಾಳಿ ಏನ್ ಗಾಲಿ ಏನಿಲ್ಲ ಒಂದೆರಡು ಟೈರ್ ಮಾರಿದ್ರೆ ಆಟೋಮೆಟಿಕ್ ಆಗಿ ಕಾಸು ಬಂದ್ಬಿಡುತ್ತೆ ಏನಂತೀಯ ಚೇಂಜ್ ಮಾಡ್ಬೇಕು ಮಾರ್ಬಿಡು ಫ್ಲಾಟ್ ಆಗೋಯ್ತು ಇನ್ನು ಮುಂದೆ ಚೇಂಜ್ ಮಾಡ್ಬೇಕು ಸರಿ ಹೋಗ್ಲಿ ಬಿಡು ಎಲ್ಲ ಬೇಡ ಓನ್ಲಿ ಇಂಜನ್ ಮಾತ್ರ ಮಾರ್ಬಿಡ್ತೀನಿ ಇಂಜನ್ ಮಾರ್ಬಿಟ್ಟು ಸೈಕಲ್ ತರ ಮಾಡ್ಕೊಟ್ಬಿಡ್ತೀನಿ ಹಿಂಗ್ ಹಿಂಗ್ ತುಳ್ಕೊಂತ ಹೆಂಗೋ ನಿನಗೆ ಸೈಕಲ್ ಇಷ್ಟ ತಾನೆ ನಿಜ ನಾನು ಹೇಳ್ತಾ ಇರೋದು ಗುಡ್ ಐಡಿಯಾ ಮೈಲೇಜ್ ಬರುತ್ತಂತೀಯ ಏನು ಏನಂತೀಯ ಯಾರೋ ಹೇಳಿದ್ರು ಟ್ಯಾಟೋ ಹಾಕ್ಸ್ತೀನಿ ಎಲ್ಲ ಹೇಳಿದ್ರು ಮಾತಾಡೋ ಟೈಮ್ ಬರ್ಬೇಕಪ್ಪ ಎಲ್ಲಾರ್ಗು ಪ್ರೂಫ್ ಪ್ರೂಫ್ ಬರ್ಬೇಕು ಕಾಸು ಇರ್ಬೇಕು ಅವಾಗ ನೋಡೋಣ ಅಂತೀರು ಪ್ರೂಫ್ ಅದಕ್ಕೆ ಪ್ರೂಫ್ ತಗೊಂತ ಇರೋದು ಎಲ್ಲರಿಗೂ ಟೈಮ್ ಬರಬೇಕು ಅಪ್ನ ಟೈಮ್ ಆಯ್ತಾ ಇನ್ನೊಂದು ವಿಷಯ ಗೊತ್ತಾ ಇದು ಸೈಲೆನ್ಸರ್ಗೆ ಒಂದು ಚಿಕ್ಕ ಹೋಲ್ ಐತೆ ಕೆಳಗಡೆ ಮೊನ್ನೆ ನಾನು ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡ್ದೆ ಅವಾಗ ಹೇಳ್ದೆ ತಾನೆ ನಿನ್ಗೂನು ಇಲ್ಲ ಚಿಕ್ಕ ಹೋಲ್ ಆಗೈತೋ ಅಂತ ಇಲ್ಲ ಗೊತ್ತಿಲ್ಲ ಹೇಳಿ ಹೋಗ್ಲಿ ಇವಾಗ ಹೇಳು ಸೊ ನಮ್ಮ ಆಫೀಸ್ ಹತ್ರ ಮೇಲೆ ಕೆಳಗಡೆ ಲೇ ಅವತ್ತು ನನ್ಗೆ ಕ್ಲಿಯರ್ ಆಗಿ ನೆನಪೈತೆ ಅವತ್ತು ನೈಟ್ ಎಲ್ಲಿದ್ದೀನಿ ನಿನಗೆ ಅವತ್ತು ನೈಟ್ ಎಲ್ಲಿದ್ದೀನಿ ನೀನೇ ಮರ್ತೋಗ್ಬಿಟ್ಟಿದ್ಯಾ ಹೇಳಿದ್ಯಾ ಸರಿ ಬಿಡು ನನಗೆ ಕ್ಲಿಯರ್ ಆಗಿ ನೆನಪೈತೆ ಅದೇ ಆರ್ ಕೆ ಟೌನ್ಶಿಪ್ ಅಲ್ಲಿ ಎಲ್ಲಿದ್ದೆ ತಾನೆಲ್ಲೋ ಹಾ ನೀನು ಆ ಟೈಮಲ್ಲಿ ಕೇಳಿಸ್ಕೊಳ್ಳೋ ಸಿಚುವೇಶನ್ ಅಲ್ಲಿ ಇದ್ದಿಲ್ಲ ಬಿಡು ಸೊ ಅದು ಇವತ್ತು ಕೇಳ್ದೆ ಅವ್ರಿಗೆ ಏನ್ ಆ ಥರ ಲೈಕ್ ಹೋಲ್ ಆಗ್ಬಿಟ್ಟೈತೆ ಅಂದಿದ್ದಕ್ಕೆ ಅವ್ರು ಹೇಳಿದ್ರು ಲೈಕ್ BS6 ಅಂಡ್ BS7ಗೆ ಬೈ ಡಿಫಾಲ್ಟ್ ಆಗಿ ಒಂದು ಹೋಲ್ ಬಂದೇ ಬರುತ್ತೆ ಬಿಕಾಸ್ ವಾಷಿಂಗ್ ಮಾಡೋ ಟೈಮಲ್ಲಿ ಇಲ್ಲ ಏನಾದರೂ ನೀರು ಹೋಗ್ಬಿಟ್ಟು ಒಳಗಡೆ ಸೇರ್ಕೊಂಡ್ರೆ ಹಾ ಸರಿ ಹುಷಾರು సో గైస్ ఆ బిల్ కూడా డీసెంట్గానే అయింది 350 రూపీస్ ఏమో అయింది సో జనరల్ సర్వీస్ కూడా చేయించుకొని వచ్చేసా ఇంకొక టెన్షన్ లేదురా భయ్ ఇంకొక 5000 కిలోమీటర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు టెన్షన్ లేదు చెప్పాను కదా ఆ నుంచి ఇంటికాడికి వచ్చే కొద్దికి 10 కిలోమీటర్స్ తగ్గింది దట్ ఈస్ NS నిలపాలంటేనే బాధ వేస్తుంది రా భయ్ ఎందుకు చెప్పండి పాలిష్ చేసుకొని వచ్చిండేది వేరే సో అందుకే డస్ట్ అంతా వచ్చి నీట్గా అట్టే పైన కూర్చుంటుంది నాకు అదే బాధ వేసేది ఇక్కడ నీట్గా ఉంటుంది ఇప్పుడు మాత్రం బైక్ మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఫుల్ డస్ట్గానే ఉంటుంది సో ఫైనల్గా మన బైక్లోకి ఇది ఇంటికి వచ్చే లోపల ఆ డస్ట్ నీట్గా ఉంది ఇప్పుడు ఇలా చూస్తే దానికి నాకు బైక్ని చాలా ఇష్టం సో గైస్ మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మన సెకండ్ సర్వీస్ కాదు ఇది ఓన్లీ జనరల్ సర్వీస్ ఫస్ట్ సర్వీస్ తర్వాత ఇది జనరల్ సర్వీస్ మాత్రమే సో ఎందుకంటే 5000 కిలోమీటర్స్ డ్యూరేషన్లో మిడిల్లో ఒకసారి జనరల్ సర్వీస్ చేయించుకుంటే మనకు మంచిది సో అందుకోసమే నేను జనరల్ సర్వీస్ చేయించాను సో గైస్ మీకు కూడా ఎవరైనా కూడా కొన్ని కొత్త బైక్స్ తీసేరుగా ఉంటే ఫస్ట్ సర్వీస్ తర్వాత సెకండ్ సర్వీస్కి మధ్యలో సో జనరల్ సర్వీస్ అనేది ఒకటి చేయించండి మీ బైక్ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది సో గైస్ ఇంతే ఇంకా ఈ వీడియోకి సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ అండ్ సీ యూ ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్ బాయ్